హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్. ఈ వీడియోలో మనము నార్మలైజేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు చూడబోతున్నామండి. సో అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి, ఈ నార్మలైజేషన్ వల్ల ఎవరికి ఎక్కువ మార్కులు కలుస్తాయి, ఏ సెషన్ లో రాసిన వారికి అసలు ఎన్ని మార్కులు కలుస్తాయి, మీకు వచ్చిన మార్కులతో మీకు నార్మలైజేషన్ తర్వాత ఎన్ని మార్కులు వస్తాయో ఎలా లెక్క పెట్టుకోవచ్చు, ఇలా నార్మలైజేషన్ ఫార్ములా దగ్గర నుంచి అందులో ఉన్న టెక్నికల్ టర్మ్స్ వరకు ఎవరికి ఉపయోగము ఎవరికి నష్టము ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా మనము ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ సమాచారాన్ని మీకు విశ్లేషించడానికి మేము డేట్ వైజ్ గా ఎవరెవరు అభ్యర్థులు ఏ డేట్ లో ఎగ్జామ్ రాశారో వారందరి సమాచారాన్ని మేము ముందుగా సేకరించాము. ఒకసారి ఆ సమాచారాన్ని మీకు డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి అందరూ జాగ్రత్తగా చూడండి. సో ఎలా చేసామనే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, తర్వాత మీరు కౌంట్ చేసుకోవడానికి లేదా మీరు ఉపయోగించుకోవడానికి మీరు ట్రై చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మేము ఏం చేసామంటే మార్క్ చేసిన దగ్గర మీరు డేట్లు చూడండి. అన్ని డేట్లలో ఏ డేట్ లో ఎవరెవరు రాశారో వారికి ఎన్ని మార్కులు వచ్చాయో కూడా అభ్యర్థులు మన సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ సమాచారాన్ని మనకి ఇక్కడ పొందుపరిచారు. వీళ్ళు ఎంతమంది మన సమాచారం మనకు వాళ్ళ వివరాలను పొందుపరిచారంటే చూడండి, సుమారుగా 6,000 మందికి పైగా ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసి ఎస్జిటి అభ్యర్థులు అండి వీళ్ళందరూ. వాళ్ళు ఏ సెషన్ లో రాశారో వాళ్ళ మార్కులు మనకి ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని మేము గ్రేడ్ చేసాం. ఎలా చేసామో చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ అన్ని డేట్లో ఉన్న అభ్యర్థులు ఉన్నారు కదా, అందులోంచి మేము ఒక్కొక్క డేట్ ను సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము జూలై 2 జరిగిన అభ్యర్థి గురించి మేము అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు ఈ మన సర్వే శాంపుల్స్ లో నుంచి జూలై 2 మార్నింగ్ రాసిన అభ్యర్థులు మాత్రమే ఉంచామన్నమాట. సో ఆ మిగిలిన డేటా అంతా హైడ్ చేసాం. సో ఈ జూలై 2 మార్నింగ్ అభ్యర్థుల యొక్క మార్కులన్నిటిని మేము యావరేజ్ చేసి మీకు ఈ సమాచారాన్ని ఇట్లా ప్రతి డేట్ లో ఉన్న సమాచారాన్ని మీకు అందించామన్నమాట. సో కాబట్టి మనకి ఈ డేటా అనేది చాలా యాక్యురేట్ గా ఉంటుంది. మ్యాథమెటికల్ గా కూడా మేము ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇవ్వడానికి మీకు ట్రై చేసాం. సో లేట్ చేయకుండా మనము డేట్ వైజ్ గా ఎంతెంత యావరేజ్ వచ్చింది, సో వాటిని మేము ఎలా క్యాలిక్యులేట్ చేసాము, ఒకవేళ మీకు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీ మార్కులతో ఇలా ఆ సమాచారంలోకి వెళ్ళామంటే ఇక్కడ చూడండి. మనకి 13th ఆఫ్టర్నూన్ లో మనకి ఇక్కడ 2 రకాల యావరేజ్లు ఉంటాయండి. మనకి ఈ నార్మలైజేషన్ లో ఏంటంటే టాప్ 0.1% మంది ఉంటారు కదా, వాళ్ళందరి యావరేజ్ తీసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి, టాప్ 0.1% వాళ్ళందరి యావరేజ్ మీకు ఇచ్చాం ఇక్కడ మేము. సో ఈ నెంబర్స్ ఒకసారి చూడండి మీరు. సో ఎందుకు సార్ ఇది అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 13th డేట్ ఉంది అనుకోండి. ఇందులో మనకి 25,000 మంది ఆ రోజు ఎగ్జామ్ రాశారు అనుకోండి, ఆ ఒక్క రోజే. సో ఇందులో 0.1% అంటే ఎంతమంది అవుతారు, ప్రతి 1000 మందికి వచ్చి ఒకరి చొప్పున లెక్క పెట్టుకుంటారు కాబట్టి 25 మంది లెక్క పెడతారు అనమాట. టాప్ స్కోర్ చేసిన ఆ 25 మంది యొక్క యావరేజ్ ని ఇక్కడ కౌంట్ చేసుకుంటారు. సో దీన్ని మనము టాప్ యావరేజ్ అంటాం, 0.1% యావరేజ్ అంటాం. ఓకేనా? అలా కాకుండా మరి ఇదేంటి సార్, ఓన్లీ కేవలం టాప్ ఉన్న వాళ్ళని లెక్క పెడితే మరి నా యావరేజ్ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే, అందుకని దానికి రెండో యావరేజ్ కడతారు అనమాట. రెండో యావరేజ్ ఏంటి, ఇది అందరి యొక్క యావరేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 13వ తేదీన 25,000 మంది రాశారు అనుకున్నాం కదా, ఈ 25,000 మంది అందరి మార్కుల్ని యాడ్ చేసి 25,000తో భాగిస్తారనమాట. అంటే దీని మనకి రాసులు మొత్తం బై రాసుల సంఖ్య అనే ఫార్ములా మీకు తెలిసి ఉంటుంది సాంఖ్యక శాస్త్రంలో. సో ఆ ఫార్ములాను ఉపయోగించి అందరి మార్కులు రాసులు మొత్తము చేస్తారు, బై రాసుల సంఖ్యతో భాగిస్తారు అనమాట. సో అలా భాగించగా వచ్చిన దాన్ని మనకి సాధారణ సగటు అంటారు. సో ఈ మొత్తం సగటు అంటే సాధారణ సగటు మరియు టాప్ యావరేజ్ అంటే 0.1% వ్యక్తుల యొక్క యావరేజ్ ఉంటుంది కదా, ఈ డిఫరెన్స్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుందో చూసి ఆ పేపర్ అనేది కొంచెం టఫ్ గా వచ్చినట్లుగా మనం భావించాలి. లేదా మీరు ఒక యావరేజ్ అయినా సరే మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను టాప్ యావరేజ్ ని కంపేర్ చేస్తున్నాను అన్ని సెషన్లో. ఇది 13వ తేదీ ఆఫ్టర్నూన్, 17వ తేదీ మార్నింగ్, ఇలా అన్ని రోజులు మీరు చూడండి. ఇక్కడ నేను రౌండ్ చేస్తున్నాను. ప్రతి రోజు దాదాపుగా యావరేజ్ ఎంత వచ్చింది, 81 నుంచి 85 మంది, 81 నుంచి 85 మధ్యలో ఉంది కదా. ఇక్కడ 18వ తేదీ ఆఫ్టర్నూన్ 85 ఉందండి, ఇదే హైయెస్ట్ అన్నమాట. సో అంటే ఈ రోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు, అందుకని ఇక్కడ యావరేజ్ ఎక్కువగా వచ్చింది. మరి లోయెస్ట్ ఏంటి, జూలై 2 ఆఫ్టర్నూన్ జరిగిన ఎగ్జామ్ లో చూడండి, యావరేజ్ ఎంత వచ్చింది, 79 మాత్రమే వచ్చింది. అంటే ఈ రోజు కొంచెం టఫ్ గా ఎగ్జామ్ ఉందన్నమాట, తక్కువ మార్కులు వచ్చినాయి ఈ రోజు రాసిన వాళ్ళందరికీ. సో కాబట్టి నార్మలైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఎక్కువగా వచ్చిన మార్కులు ఈజీగా ఉంది కాబట్టి ఈ తక్కువగా వచ్చిన మార్కులు వాళ్ళని కూడా వీళ్ళతో కలపడానికి, సో ఈ వీళ్ళకి కొన్ని మార్కులను కలుపుతారు అనమాట. సో అది ఎన్ని మార్కులు కలుపుతారు, ఎలా కలుపుతారు అనేది దానికి ఒక ఫార్ములా బేస్డ్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నార్మలైజేషన్ ఎందుకు చేస్తారో అనే దాని గురించి. సరేనా? ఏ సెషన్ లో పేపర్ ఈజీగా ఉంది, ఏ సెషన్ లో పేపర్ కష్టంగా ఉందో కూడా మీకు ఇప్పుడు ఒక అవగాహన ఉంటుంది. తర్వాత మన అనాలిసిస్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి అన్ని డేట్లలో అభ్యర్థులు ఉంటారు కదండి. సో ఈ 10 సెషన్ లో జరిగిన అందరి యొక్క యావరేజ్ ని కనుక మనం చూసారనుకోండి, అది కూడా 0.01% యావరేజ్ చూసామనుకోండి. అంటే 6,000 మంది శాంపుల్ తీసుకున్నాం కాబట్టి 6,000 మంది శాంపిల్స్ తీసుకున్నాం కాబట్టి అందులో 60 మంది యొక్క యావరేజ్ చేసాం మేము. అందులో 88.96 వచ్చిందండి. 88.96 అనమాట దాని యొక్క మొత్తం యావరేజ్ వచ్చేసరికి.
సో ఒక టోటల్ గా చూస్తే మరి అందరి యావరేజ్ 6,000 మందిని కలిపేసి వాళ్ళ మార్కుల్ని బై 6,000తో భాగించినప్పుడు 62.12 వచ్చిందనమాట. ఎందుకంటే ఈ నెంబర్స్ అన్ని మనకి చాలా అవసరం. ఎందుకంటే తర్వాత మనకి నార్మలైజేషన్ చేసేటప్పుడు ఈ ఫార్ములాలు వీటన్నిటి మనం ఉపయోగించుకుంటాం అనమాట. సో కాబట్టి ఎవరికైతే మొత్తంగా చూసుకుంటే 88 వచ్చింది కాబట్టి సో ఈ 88తో కంపేర్ చేస్తారనమాట మిగతా అన్ని సెషన్స్ ని కంపేర్ చేసి నేను ఇక్కడ అటు వాల్యూస్ ఇచ్చాను చూడండి ఒకసారి మీరు అందరూ ఆ వాల్యూస్ 13వ తేదీ నుంచి మొత్తం అందరి వాల్యూస్ ఇచ్చాను. 13వ తేదీలో మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? టాప్ యావరేజ్ కి అలాగే ఆ రోజు వచ్చిన యావరేజ్ కి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 6.23 రైజ్ అయిపోయినట్లుంది. ఇక్కడ 6.23 వచ్చింది. ఇక్కడ 5.3 వచ్చింది. 5.34 వచ్చింది. సో ఇక్కడ 5.2 3.30 4.58 6.91 6.49 6.75 7.81 అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ సెషన్ ఒకటి ఉంది ఒకసారి అది కూడా డిస్ప్లే చేస్తాను. 9.68 ఇప్పటి వరకు మనం చూసిన వారు అందరూ ఏమనుకుంటున్నారు 13th డేట్ జరిగిన వాళ్ళకి పేపర్ కష్టంగా వచ్చిందండి అంటే కాదండి. జూలై సెకండ్ ఆఫ్టర్నూన్ జరిగిన వారికి హార్డెస్ట్ పేపర్ ఉందండి. సో నార్మలైజేషన్ లో వీళ్ళకి ఎక్కువ స్కోరు వచ్చే అవకాశం కలిసే అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత హార్డెస్ట్ పేపర్ ఏది సార్ అంటే జూలై సెకండ్ మార్నింగ్ జరిగిన పేపరు హార్డెస్ట్ పేపర్ అన్నమాట. ఆ తర్వాత హార్డెస్ట్ పేపర్ ఏది సార్ అంటే మీరు రాసిన డేట్లో ఇక్కడ చూడండి మనకి ఏ నెంబర్ ఎక్కువ కనిపిస్తుందంటే 6.75 జూలై ఆఫ్టర్నూన్ జరిగిన పేపరు ఇదే హార్డెస్ట్ పేపరు. ఆ తర్వాత జూలై ఫస్ట్ మార్నింగ్ జరిగిన పేపరు ఇది ఫోర్త్ సారీ ఇక్కడ 19th ఆఫ్టర్నూన్ అనేది 6.91 ఉందండి. సో ఇది థర్డ్ హార్డెస్ట్. జూలై 4th జూలై మార్నింగ్ 5th అలాగే 13th జరిగింది కదా ఇది 6th డేట్ అనమాట, 6th హార్డెస్ట్ అనమాట. సో ఇప్పటి వరకు అందరూ మా 19th పేపర్ బాగా కష్టం అంటే మిగతా పేపర్లు వాటికంటే ఇంకా కష్టంగా ఉన్నాయండి. సో ఎవరికి వారికి వాళ్ళ పేపర్ కష్టంగా ఉందనిపిస్తుంది కానీ యావరేజ్ మనకి యాక్చువల్ ఫిగర్స్ ఏంటి అసలు ఏ పేపర్ కష్టంగా ఉందో అది మనకి తెలియజేస్తూ ఉంటుంది అనమాట. మరి అన్నిటికంటే ఈజియెస్ట్ పేపర్ ఎక్కడ ఉంది సార్? ఇది ఇక్కడ ఉందండి. 18th ఆఫ్టర్నూన్ రాసి ఎవరైతే రాసుంటారో వాళ్ళకి నార్మలైజేషన్ లో ఎక్కువ మార్కులు కలవకపోవచ్చు. అలాగే తర్వాత సెకండ్ ఈజీ పేపర్ ఎక్కడ ఉందంటే 19th మార్నింగ్ రాసిన వాళ్ళకి పేపర్ చాలా ఈజీగా ఉందండి. రెండో ఈజియెస్ట్ పేపర్ అనమాట ఇది. అలాగే 18th మార్నింగ్ రాసిన వాళ్ళకి 18th మార్నింగ్ రాసిన వారికి 5.20 ఉంది అంటే ఇది కూడా ఈజియెస్ట్ పేపర్. 17th మార్నింగ్ కూడా ఈజియెస్ట్ పేపర్ అంటే 17వ తేదీ 18వ తేదీ 19వ తేదీలో ఒక సెషన్ పేపర్ కొంచెము ఈజీగా ఉంది. 19వ తేదీ రెండో సెషన్ పేపర్ కొంచెం బాగా కష్టంగా మనకి వచ్చిందనమాట. సో ఈ నెంబర్స్ మీకు ఏది కష్టమో ఏది ఈజీ మీకు ఇప్పుడు అవగాహన వచ్చుంటది. ఇప్పుడు మీరు ఏ డేట్ లో ఎగ్జామ్ రాశారో మీరు ఈజీ పేపర్ రాశారా హార్డ్ పేపర్ రాశారా అనేది ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చుంటది. మీకు ఎక్కువ మార్కులు పెరుగుతాయా తక్కువ మార్కులు పెరుగుతాయా కూడా దాన్ని బట్టి మీరు ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట. సో మరి ఎలా మేము లెక్క పెట్టుకోవాలి సార్? నార్మలైజేషన్ తర్వాత మేము ఎలా లెక్క పెట్టుకోవాలంటే ఇక్కడ మీకు మన నోటిఫికేషన్ ఇచ్చిన ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి నార్మలైజేషన్ కోసం ఇచ్చిన ఫార్ములా చూసారంటే మీకు ఆ టర్మ్స్ మీకు కొంచెం కష్టంగా ఉంటాయని మీకు ఈజీ అయిన పద్ధతిలో ఇచ్చాను చూడండి. A-B/C-D E-D+D. ఇక్కడ ఏ అంటే ఏంటో బి అంటే ఏంటో సి అంటే ఏంటో డి అంటే ఏంటో ఈ అంటే ఏంటో చెప్తాను చూడండి. మీకు ఏ అంటేనేమన్నా టాప్ 0.1% యావరేజ్ అన్నిటిని చూసుకుంటే అన్ని షిఫ్ట్లు మనం ఏం లెక్క పెట్టాం ఇందాక అన్ని షిఫ్ట్లు ఫస్ట్ నుంచి చివరి వరకు 6,000 మంది యావరేజ్ చేశాం కదా. సో 88.96 వచ్చింది అనుకున్నాం కదా, అదిగో ఆ నెంబర్ ఇక్కడ ఉపయోగించుకుంటాం అనమాట. మనకి నార్మలైజేషన్ ఫార్ములా కూడా ఇలాగే ఉంటుంది. తర్వాత బి అంటే ఏంటి సార్ అంటే అన్ని షిఫ్ట్ల యొక్క మీన్ అనమాట. అన్ని షిఫ్ట్ల యొక్క మీన్ ఎంత వచ్చింది మనకి 63.20 వచ్చింది. మొదటి నుంచి చివరి వరకు 6,000 మందిని కూడి బై 6,000తో భాగించినప్పుడు. ఓకేనా? సి అంటే ఏంటి ఇక్కడ అవర్ షిఫ్ట్ 0.1% యావరేజ్ అనమాట. మనం ఏ షిఫ్ట్ లో 13వ తేదీ మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ రాసామా 18 మార్నింగ్ రాసామా అట్లా మన యొక్క షిఫ్ట్ లో హైయెస్ట్ స్కోర్ ఉంది కదా ఆ హైయెస్ట్ యావరేజ్ ఇక్కడ వేయాలి. తర్వాత మీన్ ఉంటది కదా, మీన్ అంటే అందరినీ కూడా వేసాం. ఆ నెంబర్స్ అని నేను మీకు ముందు చూపించాను అవన్నీ, సరేనా? అది ఇక్కడ రాస్తాం అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు వచ్చిన మార్కులు ఈ ప్లేస్ లో రాసుకోవాలి. మీకు వచ్చిన మార్కులు ఏం చేయాలి? ఈ ప్లేస్ లో రాసుకోవాలి. అందులో నుంచి మీరు రాసిన షిఫ్ట్ యావరేజ్ ఉంటది కదా ఆ షిఫ్ట్ యావరేజ్ ని తీసేయాలి. తర్వాత మరి మీరు రాసిన యావరేజ్ కి ఈ టోటల్ మొత్తాన్ని కలపాలన్నమాట. సో ఇదంతా చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత ఉంటుందో అది మీకు ఫైనల్ గా వచ్చే వాల్యూ అన్నమాట. సో మాకు ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది సార్ ఏది ఎలాగనేది అంటే నేనే ఈ వాల్యూస్ అన్ని మీకు సబ్స్టిట్యూట్ చేసి మీరు లెక్క పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఆ ఫార్ములా మీకు సింప్లెస్ట్ వేలో ఇచ్చాను చూడండి. ఇక్కడ మీరు ఎవరైతే 13వ తేదీ ఎగ్జామ్ రాశారో మీరు ఇక్కడ ఈ డాష్ లో మీ మార్కులు వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 60 వస్తే 60 70 వస్తే 70 73 వస్తే 73. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు వచ్చిన మార్కుల్లో నుంచి 63.20 తీసేయండి. ఎవరు 13వ తేదీ ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళు. అప్పుడు మీకు ఎంతో ఒక నెంబర్ వస్తుంది కదా, దాన్ని ఏం చేయాలంటే 25.84తో హెచ్ వేసి 22.45తో భాగించండి. సో ఇదంతా చేసిన తర్వాత ఫైనల్ గా ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ ని తీసుకుని దీనికి యాడ్ చేయండి. అప్పుడు ఫైనల్ గా రిజల్ట్ ఎంత వస్తే అది మీకు నార్మలైజేషన్ తర్వాత మీకు వచ్చే మార్కులు అన్నమాట.
సరేనా? అర్థమైంది అనుకుంటున్నాను. అదే 17th మార్నింగ్ కనుక మీరందరూ ఇప్పుడు ఈ వీడియోని పాస్ చేసుకుని క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుని మీకు వచ్చిన మార్కులు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని దీంతో మల్టిప్లికేషన్ చేసి మీకు ఎంత వచ్చినాయో ఒకసారి కామెంట్ చేయండి. నార్మలైజేషన్ ముందు ఎంత వచ్చింది, నార్మలైజేషన్ తర్వాత ఎంత వచ్చిందో ఒకసారి నాకు చెప్పండి. మీకు ఎంత ఎగ్జాక్ట్ గా ఉందో దాని యొక్క కన్ఫర్మేషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం మనందరం. సరేనా? సో 17వ తారీఖు మార్నింగ్ 20 మీరు రాసుంటే ఎగ్జామ్ 25/25.84 ని 20.41తో భాగించుకోండి. ఈ నంబర్ పక్కనే ఉంచుకోండి. సరేనా? తర్వాత మీకు వచ్చిన మార్కుల్లో నుంచి ఆ సెషన్ యొక్క మీన్ ఉంది కదా 63.24 తీసేయండి. ఆ వచ్చిన దాన్ని 63.24కి ఈ వాల్యూ మొత్తాన్ని తీసుకెళ్లి దాన్ని కలపాలన్నమాట. అందరూ ఇప్పుడు మీరు వీడియోని పాస్ చేసుకుని తప్పకుండా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి దీన్ని చేసుకోండి అనమాట. ఈ సింపుల్ మ్యాథ్స్ అండి. ఈ పైన ఈ రెండింటిని హెచ్ వేయాలి. కానీ హెచ్ వేయాలంటే ముందు ఈ సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఈ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఈ తీసివేత చేసిన తర్వాత ఆ విలువతో ఈ రెండింటిని హెచ్ వేసుకోవాలి. వచ్చిన దాన్ని దీంతో భాగించుకోవాలి. సో ఆ ఫైనల్ గా వచ్చిన దాన్ని ఈ నెంబర్ కి యాడ్ చేసుకోవాలి. అదే 18వ తేదీ మార్నింగ్ అయితే మీరు ఈ ఫార్ములాను ఉపయోగించుకోండి. ఈ డాష్ లో మీ మార్కులు వేసుకోండి. సరేనా? నెక్స్ట్ నేను కొంచెం స్క్రోల్ చేస్తున్నాను. 18వ తేదీ ఆఫ్టర్నూన్ వారికి చూడండి. 18వ తేదీ ఆఫ్టర్నూన్ వారు ఇక్కడ 25/84 25.84/84/22.45 ఇది వేసుకున్న తర్వాత ఇక్కడ మీ మార్కులను వేసుకోండి. మార్కులు వేసుకుని దాంట్లోంచి 63.21 తీసేయండి. ఎందుకంటే మీ సెషన్ యొక్క మీన్ 63.21 దాదాపుగా మీకు మనం 700 మందిని చేసాము. 7,000 మందిని చేసినా దాదాపుగా ఇంతే మీన్ వస్తుంది అన్నమాట. కొంచెం ఒక 0.5 అటు ఇటుగా ఉండొచ్చు. 63.21ని చివరగా కలపండి. ఇది కలిపిన తర్వాత ఇది లాస్ట్ లో చేయాలండి. మీకు ఇదంతా అయిపోయిన తర్వాత మీకు 7, 8 వస్తుంది కదా, ఆ 9 మార్కులు అవి వచ్చిన దానికి దీన్ని యాడ్ చేయాలన్నమాట. సరేనా? పాయింట్ తర్వాత రెండు అంకెలనే తీసుకోండి. ఒకవేళ మీకు 5, 6 అంకెలు వస్తే పాయింట్ తర్వాత రెండు అంకెలనే తీసుకోండి. సో 19th మార్నింగ్ చూడండి. 19th మార్నింగ్ 25.84/21.10 వేసుకొని మీరు ఈ డాష్ లో మీ మార్కులు వేసుకుని అందులోంచి దీన్ని తీసేసి మొత్తాన్ని దీనికి యాడ్ చేయండి. అలాగే 19th ఆఫ్టర్నూన్ 25.84/18.8 వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీ 19th సెషన్ లో వచ్చిన ఈ ఓవరాల్ మీన్ అనమాట ఇది. ఆ షిఫ్ట్ అనమాట. ఇది ఎంత మార్పు వచ్చిందో దాన్ని బట్టి వేసాం ఇక్కడ మనం టోటల్ లో నుంచి హైయెస్ట్ యావరేజ్ తీసేసి. తర్వాత ఇక్కడ మీ మార్కులు ఉంచుకోండి. ఆ మార్కుల్లో నుంచి ఈ నెంబర్ ని తీసివేసి ఇది మొత్తం చేయండి. ఆ తర్వాత వచ్చిన దాన్ని 63.25కి కలపండి. కలిపితే మీ స్కోర్ ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే జూలై 1st గనక ఎగ్జామ్ రాసుంటే జూలై 1st మార్నింగ్ సెషన్ లో గనక మీరు ఎగ్జామ్ రాసుంటే 25.84/19.4 వేసుకోండి. మీరు మీ స్కోర్ ని ఇక్కడ వేసుకున్న తర్వాత అందులోంచి 63.07 రాసుకుని తీసివేసి అప్పుడు ఈ రెండింటి మల్టిప్లికేషన్ దీంతో డివిజన్ ఇదంతా సాల్వ్ చేసిన తర్వాత 63.07కి మీ స్కోర్ ని కలుపుకోండి. తర్వాత జూలై 1st ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళు 25.84ని 19.09తో భాగించండి. ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. మీ స్కోర్ లో నుంచి ఈ నెంబర్ ని తీసివేయండి. ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. ఆ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ ఉంటుంది కదా, దీన్ని కలుపుకోండి. సో కలుపుకుంటే ఫైనల్ గా మీకు ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత 2nd జూలై మార్నింగ్ ఉంది కదండి. 2nd జూలై మార్నింగ్ 25.84 బై 18.21ని వేసుకోండి. ఇక్కడ మీ స్కోర్ రాసుకోండి. మీ స్కోర్ లోంచి ఈ నెంబర్ తీసివేయండి. ఆ తీసివేసిన తర్వాత వచ్చిన నెంబర్ దీంతో మల్టిప్లికేషన్ చేయండి. సరేనా? ఫైనల్ గా వచ్చిన దాన్ని ఈ నెంబర్ కి 62.94కి కలపండి. సరేనా? 2nd జూలై ఆఫ్టర్నూన్ ఉంది కదా, ఇక్కడ 25.84 అనే 24/16.38 చేసి పెట్టుకోండి పక్కంటే. తర్వాత మీ స్కోర్ లోంచి ఈ నెంబర్ తీసేయండి. దాని పక్కంటే ఉంచుకోండి. ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. ఆ వచ్చిన ఆన్సర్ ఫైనల్ గా దీనికి కలపండి. సో ఇలా చేస్తే మీ స్కోర్ వస్తుంది. నేను ఇలా చెప్పిన తర్వాత కూడా చాలా మందికి కొంతమంది చేయలేకపోవచ్చు. మాకు సుమారుగా ఎన్ని పెరుగుతాయో చెప్పండి సార్ మీరే క్యాలిక్యులేట్ చేసి అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ప్రతి సెషన్ లో ఒక 70 మార్కులు వచ్చిన ఒక అభ్యర్థి ఉన్నారు అనుకోండి. ప్రతి సెషన్ లో కూడా 70 మార్కులు వచ్చిన ఒక అభ్యర్థి ఉన్నాడు. అతను ఏ ఏ సెషన్ లో రాస్తే అతనికి ఎన్ని మార్కులు పెరగొచ్చో ఇక నేను క్యాలిక్యులేట్ చేసి పైన నేను ఇచ్చాను కదా మీకు ఫార్ములా, ఆ ఫార్ములాలో మార్కుల దగ్గర 70 అని తీసుకున్నాను. ప్రతి సెషన్ లో 70 తీసుకున్నాను. అందుకే అంతే. మీరు ఒకవేళ 65 వచ్చినాయి అనుకోండి, ఇక్కడ 2.16 పెరిగింది కదా 70 మార్కులు వచ్చిన వారికి, మీకు సుమారుగా ఒక 2 మార్కులు పెరుగుతాయి అని ఊహించుకోండి. 70 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇక్కడ 2 మార్కుల కంటే ఎక్కువ పెరుగుతాయి. 70 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 2 మార్కులు లోపు పెరుగుతాయి అని చెప్పేసి మీరు అలా సుమారుగా చూసుకోండి. మీకు ఎగ్జాంపుల్ కి పనికి వస్తుంది. 17వ సెషన్ మార్నింగ్ రాసిన వారికి 70 మార్కులు వస్తే నార్మలైజేషన్ తర్వాత 71.79 రావచ్చండి. సో 18th మార్నింగ్ రాసిన వారికి 70 మార్కులు వస్తే 71.68 మార్కులు రావచ్చండి. 18th ఆఫ్టర్నూన్ రాశారనుకోండి 70 మార్కులు వస్తే 70.99 మార్కులు రావచ్చండి నార్మలైజేషన్ తర్వాత. 19th మార్నింగ్ మీరు ఎగ్జామ్ రాశారంటే 70 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. 17 మార్క్స్ ఇవన్నీ మీరు డిఎస్సిలో వచ్చిన మార్క్స్ అండి ఇవి. నేను టెట్ డిఎస్సి రెండు కలిపినా చూసుకోకూడదు. మీరు నార్మలైజేషన్ ఎప్పుడు ఎక్కడ చేస్తారు, ఓన్లీ డిఎస్సి వాళ్ళకి మాత్రమే చేస్తారు. అంటే డిఎస్సిలో వచ్చిన మార్కులతోనే చేస్తాడు, దానికి టెట్ యాడ్ చేయడు అప్పుడే. సరేనా? సో మీరు 80కి 70 సాధించారు అనుకుంటున్నాను నేను. అది ఇక నా ఉద్దేశం. మీరు ఎంత వస్తే అంత వేసుకోండి. తర్వాత 71.50 వస్తుంది నార్మలైజేషన్ తర్వాత వాళ్ళకి. దీనికి మీ టెట్ స్కోర్ యాడ్ అవుతుంది తర్వాత ఫైనల్ గా.
సరేనా? తర్వాత 19th ఆఫ్టర్నూన్ రాశారనుకోండి, మీకు 70 మార్కులు వచ్చినాయి అనుకోండి, 80కి 70 వచ్చినాయి అనుకోండి, 72.52 వస్తుందండి మీకు నార్మలైజేషన్ తర్వాత. జూలై 1 కనుక మీరు ఎగ్జామ్ రాశారనుకోండి, 72.30 వస్తుందండి. అంటే 2.3 పెరిగినాయి అనమాట ఇక్కడ. జూలై 1 నూన్ రాశారనుకోండి, మీకు 2.43 మార్కులు పెరిగినాయండి మీకు 70 మార్కులకి ఎగ్జామ్ రాస్తే. ఓకేనా? సో నెక్స్ట్ ఒకవేళ జూలై 2 ఎగ్జామ్ రాశారనుకోండి, ఈ వీళ్ళకి ఎక్కువ మార్కులు పెరుగుతున్నాయి చూడండి, 72.95 పెరిగినాయి. ఇంకా ఫైనల్ గా 4.2 మార్కులు పెరిగినాయండి, ఇక్కడ హైయెస్ట్ పెరిగినాయి అనమాట. అందరికి ఇంత పెరుగుతాయి అంటే కాదండి, మీకు అందరికి 70 మార్కులు రావు కదా. సో మీకు వచ్చిన మార్కులను బట్టి 2 మార్కుల, 3 మార్కుల, 4 మార్కుల పెరుగుతాయి అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించారంటే పెద్దగా వేరియేషన్ లేదు. అంటే దాదాపుగా 1 నుంచి 4 మార్కుల వరకు, 4.5 వస్తుంది పద. 1 నుంచి 4 మార్కుల లోపు, అంటే 74 అనేది హైయెస్ట్ గా పెరిగిన మార్కులు అనమాట. సో మరిదేంటి సార్, ఒకసారి మాకు టెట్ లో 10 మార్కులు, 12 మార్కులు పెరిగిపోయినాయి, మొన్న టెట్ లో కూడా ఒక్కొక్కరు 7 మార్కులు, 8 మార్కులు పెరిగిపోయినాయి, అది ఎట్లా యాడ్ చేశారు సార్ అంటే, అది 2 కేసులు ఉన్నాయండి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్, మేము దాదాపుగా చాలా సేపు కష్టపడి దీని అంతా చేసాము, ఈ డేటా అంతా. కానీ ఇది కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే, జనాలు ఏం చేస్తున్నారంటే, మనకి టెట్ లో ఏం చేశారంటే, ముఖ్యంగా టెట్ లో ఏం చేశారంటే, ఇక్కడ అందరి యొక్క యావరేజ్ తీసుకోవాలి, అవునా కాదండి? అప్పుడే మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. ఎవరు టాప్ లో వచ్చిన ఇద్దరినో ముగ్గురునో ఒక 10 మందినో మార్కులు తీసుకుంటే, ఒక కష్టమైన పేపర్ లో కూడా బాగా పర్ఫామ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి అందరూ అలాగే చేస్తారంటే అనుకుంటే ఎలా కదా? అది అది తప్పు కదా ప్రాసెస్. ఇప్పుడు చేస్తున్న విధానం ఏంటంటే, టెట్ లో చేస్తున్న విధానం ఏంటంటే, కేవలం టాప్ లో వచ్చిన వాళ్ళ మార్కులు మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. ఆ టాప్ లో ఒక 10 మందిని, 15 మందిని తీసుకుని వాళ్ళ స్కోర్ తో కనుక నార్మలైజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇదే మార్కులు 70 మార్కులు డిఎస్సి లో వచ్చినాయి అనుకోండి, ఇక్కడ మనకి అందరి స్కోర్స్ ని యావరేజ్ చేసుకుంటే 72.16 వచ్చినాయి కదా. అదే మార్కులు చూడండి, ఇక్కడ ఓన్లీ టాప్ లో వచ్చిన వాళ్ళ మార్కుల వరకే తీసుకుంటే, సో మీకు 70 మార్కులు వచ్చాయి. మీ సెషన్ లో రాసిన వాళ్ళ టాప్ 0.1% యొక్క టాప్ ఎంత? 82.73. సెషన్ మొత్తం అన్ని సెషన్లో కలిపి టాప్ ఎంత? 88.96. దీన్ని గనక క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తున్నాయి? ఇక్కడ 75.27 వస్తున్నాయి. అంటే దాదాపుగా 70 మార్కులు వచ్చిన వాడికి 5.5 మార్కులు, అంటే 5.27 మార్కులు కలుస్తున్నాయి ఇక్కడ. సరేనా? ఈజీ పేపర్ వచ్చిన వాళ్ళకి కూడా ఎంత పెరుగుతున్నాయి? 72.67 మార్కులు పెరిగినాయి, అంటే 2 మార్కులు ఇక్కడ పెరిగినాయి అనమాట. మరి కష్టంగా ఉన్న వాళ్ళకి చూద్దాం. ఒక కష్టంగా ఉన్న పేపర్ ఉంది కదా చివరిలో, వాళ్ళకి ఎన్ని మార్కులు పెరిగినాయి? 8 మార్కులు పెరిగినాయి. ఇది ఒక 8 మార్కులు అనమాట. కొంతమందికి మన టెట్ లోనండి 14, 15 మార్కులు కూడా పెరిగినాయి. సో అప్పుడు ఏం చేస్తున్నారో చెప్తా చూడండి మీకు. ఇక్కడ నేను ఏం చేశాను, 88.96 అనేది ఏంటి? యావరేజ్ తీసుకున్నా. అట్లీస్ట్ నేను ఏం చేశాను, 0.1% స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 88.9 వచ్చింది కదా. అలా కాకుండా ఇంకొక ఫార్ములా ఉంది నామినేషన్. ఇవన్నీ ఫార్ములాలు మన స్టేట్ లో వివిధ ఎగ్జామ్లో ఫార్ములాస్ ఉన్నాయండి. ఈ ఫార్ములా కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉంటుంది, కానీ మన డిఎస్సికి ఈ ఫార్ములా ఇవ్వలేదు అంతే. ఇంకొక ఫార్ములా ఏముందంటే, ఇప్పుడు మీకు 70 మార్కులు వచ్చినాయి కదా, మీ సెషన్లో వచ్చిన హైయెస్ట్ మార్క్స్ ఒక 75 అనుకోండి. కానీ మీ సెషన్ బాగా కష్టంగా వచ్చింది అనుకోండి, కానీ టోటల్ గా చూసుకుంటే హైయెస్ట్ మార్క్స్ ఒక 95, 97 వస్తాయి కదా. ఈ 97 వేసారు అనుకోండి, ఇక్కడ 95 తీసుకుంటాడు, హైయెస్ట్ మార్క్స్ తీసుకుంటాడు. ఇది కూడా ఒక ఫార్ములా ఉందన్నమాట. ఇది వేరే ఎగ్జామ్స్ కి యూజ్ చేసే ఫార్ములా ఇది. కానీ ఇది ఇలాంటి ఫార్ములాని మన టెట్కి అప్లై చేసి ఏం చేశారంటే, ఇలా చేయడం వల్ల మీరు దీన్ని 95 తో యాడ్ మల్టిప్లికేషన్ చేస్తే దాదాపుగా ఇది 87 దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళకి 17 మార్కులు యాడ్ అవుతాయి. సో ఇలా పిచ్చి పిచ్చి ఫార్ములాలని చేయడం వల్ల ప్రతి ఒక్కరికి 12 మార్కులు, 15 మార్కులు పెరుగుతున్నాయి. సో యాక్చువల్ గా నార్మలైజేషన్ అంటే, ఇప్పుడు మనం పేపర్ సెట్టింగ్ చూసాం కదా, ప్రతి పేపర్ ఈజీ అంటాక లేదండి, ప్రతి పేపర్ కష్టం అని అంటా కూడా లేదు. నిజంగా మనకి డిఎస్ఎల్ ఇచ్చిన ఫార్ములా ప్రకారం చేస్తే ప్రతి ఒక్కరికి చూడండి దాదాపుగా ఒక 5 మార్కులు మాత్రమే వేరియేషన్ ఉంటుంది. 70 మార్కులు వచ్చిన వాడికి మాక్సిమం ఎంత రావాలి? 75 రావాలి మాక్సిమం. ఓకేనా? అంతకంటే ఎక్కువ 12 మార్కులు, 13 మార్కులు కనుక పెరిగినాయి అంటే మాత్రం కష్టపడి రాసిన అభ్యర్థులు నష్టపోతారు. అది ఏ విధంగా జరుగుతుందో మీకు ప్రాక్టికల్ గా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను, కానీ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి యాక్చువల్గా దీన్ని ఒక లైవ్ వీడియోగా పెట్టి లైవ్ కామెంట్స్ లో మీకు ఏదైనా డౌట్స్ అడుగుతూ ఉంటే వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. కానీ లైవ్ మీ అందరికి ఆసక్తి ఉందో లేదో అని ఆ సందేహంతో, మీకు ఖాళీ ఉంటుందో లేదో అని చెప్పేసి సందేహంతో లైవ్ చేయకుండా ఆగిపోయాను అనమాట. సో ఇలా నార్మలైజేషన్ లో ఎక్కువ ఎక్కువ మార్కులు కలిస్తే మీరేమనుకుంటారు, సార్ నాకు ఇక్కడ 70 మార్కులు ఉండేది అంతకుముందు, మనకి డిఎస్ఎల్ ఇచ్చిన ఫార్ములా ప్రకారం 72.1 అంటే 2 మార్కులే కదా సార్ యాడ్ అవుతుంది, కానీ ఈ ఫార్ములా ప్రకారం చేస్తే నాకు 5.27 మార్కులు యాడ్ అవుతున్నాయి కదా సార్, ఎక్కువ మార్కులు యాడ్ అవుతున్నాయి కదా అని అనుకుంటారు మీరు. కానీ ఇలా చేయడం వల్లే నిజంగా చదివిన వ్యక్తులకి నష్టం ఉంటుందండి. సరేనా? అది ఎలా ఉంటుంది, విత్ ఎగ్జాంపుల్స్ ఏంటి, మీకు ఆ మ్యాథమెటికల్ రూల్స్ ఏంటి అక్కడ ఫాలో అవ్వాల్సింది, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు అవసరం అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో ఇలాంటి లైవ్ సెషన్ పెట్టండి సార్ అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేస్తే ఇంకొక వీడియో ఏం చేద్దామంటే లైవ్ సెషన్ లో కలిసి మీ డౌట్స్ అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా నేను చేస్తాను. సో ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉందని, మీరు ఇప్పుడు దాకా చూశారు కాబట్టి మీకు ఆసక్తిగా కూడా ఉందనుకుని మేము భావిస్తూ, మీ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయండి అని కోరుకుంటూ వీడియోని ముగిస్తున్నాను. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం.